హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. కమల ఈశ్వర్రావు దంపతులకి ఇద్దరు కూతుళ్ళు, రాధిక, శ్వేత. ఈశ్వర్రావు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అదొక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరుని విడిచి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. డిగ్రీ చదువుకున్నప్పటికీ వ్యవసాయం పట్ల ఆకర్షితుడైన ఆయన ఆ వ్యవసాయాన్ని చేస్తూ ఆ 5 ఎకరాల పొలాల్లోనే అలా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఉండటం ఆయనకి ఒక సరదా. కమల ఇంటి పట్టునే ఉంటూ 2 పాడిగేదెలున్నాయి. వాటిని చూసుకుంటూ సరదాగా మిషన్ కుట్టుకుంటూ పిల్లలకి, ఆడపిల్లలు కాబట్టి ఆ బట్టలు ఈ బట్టలు అని చాలా మోడల్స్ పెట్టి కుడుతూ ఉంటుంది. ఇలా వీళ్ళది చాలా సంతోషమైనటువంటి, ఆనందమైనటువంటి కుటుంబం. ఈశ్వర్రావు, కమల అనుకునేది ఒకటే, ఉన్నది 5 ఎకరాల పొలమే అయినా బాగా పండుతుంది, చేస్తోంది సేంద్రియ వ్యవసాయం కాబట్టి నలుగురికి వచ్చే దాని మీద 4 రూపాయలు ఎక్కువే మిగులుతున్నాయి. ఆడపిల్లలు మగపిల్లలని వేరువేరుగా చూసే సంస్కృతి ఈనాడు ఎటూ లేదు. కాబట్టి పెద్దమ్మాయిని, రెండో అమ్మాయిని డిగ్రీ పీజీ చెప్పించి అయిపోయాక గవర్నమెంట్ జాబులకి రాయించితే వాళ్ళకు ఉద్యోగాలు రాగానే ఈలోపు కాస్త 4 రూపాయలు దాచిపెట్టి చెరో 10-15 తులాల బంగారము పెట్టి చెరో 10 లక్షల రూపాయలు క్యాష్ పెళ్లి ఖర్చులకి ఇచ్చి చేసి కట్నాలు ఆశించని ఇంటికి కోడళ్ళగా పంపించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తురాళ్ళైన కోడళ్ళు వస్తామంటే అంత పెద్ద కట్నాలు ఆశించరేమో అత్తింటి వాళ్ళు. అబ్బాయి కూడా కాస్త మంచి ఉద్యోగస్తుడైతే, అది గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే ఇంకా మంచిదే అనుకునే పిల్లలు చిన్నప్పుడే భార్యాభర్తలు అనుకున్న మాట అది. దానికి తగినట్టుగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ క్రమశిక్షణ, విలువలు, సంస్కారం, దాంతోపాటు చాలా మెతక పెద్దమ్మాయి రాధిక. చిన్నమ్మాయి శ్వేతన్న గలగల మాట్లాడుద్ది, కానీ పెద్దమ్మాయికి సౌమ్యం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. గట్టిగా నోరెత్తి మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఊళ్ళో వాళ్ళంతా, బంధువులు, చుట్టాలంతా ఎలా బతుకుతావే అమ్మా ఇలా ఉంటే, గట్టిగా 4 కేకలెయ్యవే అన్నా కూడా గట్టిగా మాట్లాడలేదు. పిల్లలు గొడవ చేసిన తప్పమ్మా, అలా చేయకూడదని పెద్దమ్మాయి అంటే, ఏయ్ ఒక్కటిచ్చానంటేనా అని చిన్నమ్మాయి అంటది. అంతటి సౌమ్యురాలు పెద్ద పిల్ల. ఎలా బతుకుద్దో అనుకుంటూ ఉండేవాళ్ళు అందరూ. కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలయ్యింది. పెద్దమ్మాయి రాధికది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక పిల్లని పీజీలో చేరిస్తే, పీజీ అయిపోయాక కోచింగ్ సెంటర్లో చేర్చి పిల్ల గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుంటుంది. దానికి ఏది రావాలని భగవంతుడు ప్రాప్తం పెడితే అదే వస్తుందిలే, 4-5 అటెంప్ట్లు ట్రై చేయొచ్చు, మా ఒకటి పోయిందని నువ్వు బాధ కూడా పడొద్దని బిడ్డకి ధైర్యం చెప్పుకున్నారు అమ్మా నాన్న. ఆ తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి పీజీ అడ్మిషన్ తెచ్చుకుంది. ఇక సెలవులు అయిపోయాక పీజీ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఫీజు అది మాట్లాడుకొని వచ్చారు. అయిపోయిన తర్వాత కమల తరపున బంధువులది ఒకళ్ళది వివాహం. ఇంటిల్లపాదిని రమ్మనమని పిలిచారు. ఎటు వేసవి సెలవులే, కూతుళ్ళిద్దరూ ఇంట్లో ఖాళీగానే ఉన్నారు. కాస్తలా పెళ్ళిళ్ళకి అది తీసుకెళ్తే పిల్లలకు కూడా పెళ్ళంటే ఏంటి, పెళ్ళి ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుస్తాయి అనే దాంతో దగ్గర బంధువుల పెళ్ళి కాదంటే ఏమైనా అనుకుంటారేమో, ఆ వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి ఎలా వెళతామో అని భార్యాభర్తలు కూతుళ్ళిద్దరినీ తీసుకొని ఆ పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళిలో వాళ్లకు ఉన్నంతలోనే ఆడపిల్లలకి చెరికాస్త బంగారం చేయించి ఉంచారు భార్యాభర్తలు. ఆ కాస్త బంగారం వేస్తేనే కొట్టొచ్చినట్టు ముద్దుగుమ్మల్లా కనపడుతున్నారు ఇద్దరు. పెద్దమ్మాయిది చాలా పొడవాటి జుట్టు, దానికి పిల్ల కుప్పెలేసి తల నిండా పువ్వులు పెట్టి అలా కాస్త నగలు వేసేపాటికి దానికి తోడు ఆ అమ్మాయి గ్రీన్ కలరు ఓణి వేసుకుంది, ఎరుపు రంగు పట్టు పరిహిణి మీద. అబ్బో ఎంత అందంగా ఉందో పెద్ద పిల్ల. ఇక కొట్టొచ్చినట్టున్నారు పిల్లలిద్దరూ కూడాను. పెళ్లి పందిట్లో అటు ఇటు తిరుగుతుంటే, ఓ ఈశ్వర్రావు కూతురువా, కమల కూతురువా, ఏమ్మా బాగా చదువుకుంటున్నావా అంటే తల ఊపడం, పద్ధతిగా పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడటం, వినయం, విధేయత, వినమ్రత చూసి దీనికి రాజకుమారుడు వస్తాడయ్యా మొగుడుగా అంటే మురిసిపోయాడు ఈశ్వర్రావు. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత రాధిక ఖాళీగా ఉండటం
ఎందుకు, అమ్మ దగ్గర టైలరింగ్ నేర్చుకుంది కాబట్టి కూర్చొని చెల్లెలు ఏదో డ్రెస్ అడిగితే కట్ చేసి కుట్టడం మొదలుపెట్టింది. ఈలోపు వాళ్ళ ఇంటి ముందు పడవంత కార్లు వచ్చి ఒక 5-6 కార్లు ఆగినాయి. ఆగిన తర్వాత ఆ కారుల్లో నుంచి తాంబూలం పళ్ళాలు తీసుకుని ఎవరో ఒక ఫ్యామిలీ దిగారు. దిగేసరికి వీళ్ళకేం అర్థం కాలేదు. ఇక ఈశ్వర్రావు ఇంట్లోనే ఉన్నాడు, కమల ఉంది. లోపలికి రావచ్చండి అని అంటూనే రండని వీళ్ళు అనేలోపే వాళ్ళు లోపలికి దూసుకొచ్చే ఆ తెచ్చిన పళ్ళాలన్నీ అక్కడ పెట్టి మంచాల మీద కుర్చీల్లో సోఫాల్లో కూర్చుండిపోయి మరికొంతమంది నుంచుండిపోయారు. పక్కింటి నుండి కుర్చీలు అడిగి తెచ్చి మరీ వేసి కూర్చోబెట్టాడు ఈశ్వర్రావు. ఎవరమ్మా, ఏంటండి విశేషం అని అడిగితే, మా అబ్బాయి పేరు మాధవ్, మా అబ్బాయి నిన్న జరిగినటువంటి పెళ్లిలో మీరు పెళ్లి కూతురు తరపు బంధువులైతే మేము పెళ్లి కొడుకు తరపు బంధువులం. మేము ఆ పెళ్ళికి వచ్చాము. నాకు 2 కూతుళ్ళు, కోటీశ్వర్ల సంబంధాలు ఇచ్చి చేసి అత్తారిళ్ళకి పంపించేశాను. అదే ఊళ్ళోనే ఇచ్చుకున్నాం కూతుళ్ళు 2 కూడాను. ఇక వీడు నా చిన్న కొడుకు, ఇంకా చదువుతున్నాడు. వీడు నా పెద్ద కొడుకు మాధవ్. ప్రస్తుతానికి మాధవ్ది చదువు అయిపోయి మా వ్యాపారంలోనే మెళకువలు నేర్చుకుని వ్యాపారంలో ఉన్నాడు. మేము ఆగర్భ శ్రీమంతులం. మా ఇంటి పేరు ఇది, మా కులం ఇదే, మేము చేసే వ్యాపారం ఇదే, మా స్థితిగతులు ఇవే, మా స్తోమతలు ఇవే. మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడుతున్నాడట. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తే ఎటు మా స్థాయికి మా హోదాకి మాకు తగినంత ఖర్చు పెట్టి పెళ్లి చెయ్యలేరు కాబట్టి మీరు పెళ్లి ఖర్చులు నిశ్చితార్థం ఖర్చులు మొత్తం మావే. మా స్థాయికి హోదాకి తగినంత కట్న కానుకలు బంగారాలు మీరు పెట్టలేరు కాబట్టి మేమే ఎదురు పెడతాము. పెట్టి మరే మా అబ్బాయి ఇష్టపడ్డానంటున్నాడు కాబట్టి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం అన్నారు. అనేసరికి ఆయన ఏం మాట్లాడకుండా ఆయన ఆలోచించుకుంటుంటే రాధిక, నాన్న ఒక్కసారని లోపలికి పిలిచి, నేను పీజీ చేస్తాను నాన్న, అనుకున్న ప్రకారం గవర్నమెంట్ జాబ్ రాసుకుంటాను నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అంటూ ఉండగా చుట్టాలు బంధువులు వచ్చి జరిగిందంతా విని ఈశ్వర్రావు అది చిన్న పిల్ల ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడుతుంటే నక్కతోక తొక్కినట్టు తంతే బంగారు బుట్టలో పడ్డట్టు అంత పెద్ద సంబంధం వస్తే కాదని కాలదన్నుకోవటం ఏమిటయ్యా, ఇది మీ పిచ్చితనమా అమాయకత్వమా, నువ్వుగా చూడాలనుకున్నా అంత గొప్ప సంబంధం చూడగలవా, వాళ్ళకి కొంచెం చెప్పే మాట ఫాస్ట్ వెళ్తుందే కానీ వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం లేదా, నిజంగా వాళ్ళ స్థాయికి హోదాకి కోటీశ్వరులైన వాళ్ళ నా అంతస్తుని మనం అందుకోవటానికేనా, దానికి తగినంత ఖర్చు పెట్టి నువ్వేం నిశ్చితార్థాలు చేయగలుగుతావు, నువ్వేం పెళ్లి చేయగలుగుతావు, నీకున్న 5 ఎకరాల్లో నువ్వేం పిల్లకి నగా నట్రా పెట్టగలుగుతావు, అదే వాళ్ళ అన్నమాట. పిల్లనిస్తే చాలనేగా అడుగుతున్నారు, ఏం అక్కర్లేదంటున్నారుగా. అబ్బాయి ఇష్టపడ్డాడు, మన పిల్ల ఏమైనా తప్పు చేసిందా, మన పిల్ల ఏమైనా ఆ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఏమైనా ఆ అబ్బాయి మన అమ్మాయి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పుడు అదేదో దిక్కుమాలే ఇన్స్టాగ్రాములు వాట్సప్లు వచ్చినాయి, అయ్యేవైనా జరిగినాయా చెప్పు, వాళ్ళ ఇంటికే వచ్చి అంత పద్ధతిగా అడుగుతుంటే కాదని మొహం మీదే చెప్పి పంపటం సభ్యత కాదు. ఇలాంటి సంబంధం మళ్ళీ దొరుకుద్దా, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అన్నారు. కులంగల్ల వాళ్ళం, కులంగల్ల ఇంటికే బిడ్డను పంపుకోవాలి. రేపొద్దున మనంగా ఎతికిన మహా ఇది రేపు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నా ఇంకో గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని తేగలుగుతావు, అంత డబ్బున్నోడినైతే తేలేవుగా అనేసారు చుట్టుపక్కల వాళ్ళు. దాంతో ఆవిడ ఏం మాట్లాడలేక కాసేపు ఆలోచించుకున్నాక పిల్ల సుఖపడుద్ది కదండి అని కమల అంటే ఆయనకి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన నోరు కట్టేసి పెళ్ళికి సరే అన్నాడు. ఇక వెంటనే నిశ్చితార్థం అయిపోయింది. అయిపోయిన నెల రోజులకే పెళ్ళి ఏర్పాట్లు. వాళ్ళన్న ప్రకారం నగా నట్రా పెట్టి భారీగా ఎంగేజ్మెంటు, భారీగా పెళ్ళి కంప్లీట్ అయిపోయినాయి. ఆ తరువాత రాధిక అప్పగింతలతో అత్తవారింటికి సాగనంపటం అయిపోయింది. గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లు అయిపోయి ఇక ఫస్ట్ నైట్ రోజున మొగుడు తన గురించి
గురించే. నేను ఎలా నీకు తెలుసా, నేను టాపర్ని. నా వెంట ఎంతమంది అమ్మాయిలు పడేవాళ్ళు, నాకు ఎంతమంది ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు, కానీ నాకెవ్వరూ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకో నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం, నీ సున్నితత్వం, ఎందుకో నువ్వు నన్ను బాగా ఆకర్షించేశావు. నా మనసు నీ చుట్టూనే తిరిగింది తెలుసా. మా ఇంట్లో మా అమ్మ, నాన్నలు, అక్కలు అందరూ వద్దు అన్నా నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని పంతం పట్టి చేసుకున్నాను తెలుసా అనే ఒక 2-3 గంటలు ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ తర్వాత శోభనాలు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పిల్లల్ని ఆపుకుందాము, సరదాగా గడుపుదాం అనుకున్నారు. హనీమూన్లకి వెళ్ళొచ్చారు. చాలా సంతోషమైన ఆనందమైన కాపురం. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చూసి కమలా ఈశ్వరరావు గుండెలు నిండిపోయినాయి. కూతురు సుఖంగా ఉందంటే ఏ తల్లిదండ్రుల ఆనందానికైనా పగ్గాలుండవు కదా. ఇక చిన్నపిల్ల చదువు బాధ్యతలు, ఆయన పొలం వ్యవహారాల్లో పడిపోయాడు ఆయన. పిల్లల్ని అని కమల అంటే ఆయన అప్పుడే వద్దన్నారమ్మా. సరేలేమ్మా, మీ పిల్లలు మీ ఇష్టం, అది మీ స్వవిషయం, మేమెలా కలగజేసుకుంటాం అనేశారు కమల వాళ్ళు. ఇలా 1 సంవత్సరం కాపురం ఆనందాలు సంతోషాలు మధ్య తప్ప బాధ అంటే, కన్నీరంటే అసలు ఒక్క క్షణం కూడా మొగుడు వదిలి ఉండేవాడు కాదు రాధికనే. ఎప్పుడు చూడు పొద్దున్నే అసలు రాధికతో చాలా సరదాగా ఉంటూ, ఆమెను తీసుకొని జాగింగ్కి వెళ్ళొస్తూ కూర్చొని కలిసి గ్రీన్ టీ తాగుతూ, ఇంట్లో వాళ్ళ అమ్మ అక్కలు ఏదైనా అనబోయినా, వాళ్ళ నాన్న తమ్ముడు ఏదైనా మాట్లాడబోయినా రాధికనే అస్సలు మాట పడనిచ్చేవాడు కాదు. దానికి తోడు ఇక తను రెడీ అయ్యి భార్య రెడీ చేస్తుంటే ఆమెను తను రెడీ చేస్తూ కలిసే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు టిఫిన్ తినిపించుకొని మనసారా ఆమెకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మెసేజ్లు, ఫోన్లు, 5 నిమిషాలు ఖాళీ ఉండేది కాదు. మధ్యాహ్నం మళ్ళీ పరిగెత్తుకొచ్చి కలిసే భోంచేసేవాళ్ళు. ఆ తర్వాత కాసేపు ఆమెతో సరదాగా గడిపి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంకాలం వచ్చేపాటికి రెడీ అయి ఉండరా అనే షాపింగులు, మూవీలు, అసలు ఏ రోజు బయటికి తీసుకెళ్లకుండా ఉండేవాడు కాదు. ఈరోజు పార్టీకి వెళ్దాం, డిన్నర్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం. ఆ తర్వాత ప్రతి 2 నెలలకి ఒక 10-15 రోజులు ట్రిప్పు. అలా ఫస్ట్ యానివర్సరీ వచ్చేపాటికి జీవితం ఎంత అందంగా ఉంటుందా, ఒక భర్త ఒక భార్యని ఎంత ప్రేమిస్తాడా, ఎంత ఆనందంగా చూసుకుంటాడా, అన్నంత సంతోషాలు, అన్నంత ఆనందాలు. ఫస్ట్ యానివర్సరీ అయిపోయింది, ట్రిప్పులకి వెళ్ళొచ్చారు, చాలా హ్యాపీగా గడిపొచ్చారు. ఇక ఆ తర్వాత నుంచే భర్తలో మార్పు రావటం మొదలయ్యింది. తనతో సరదాగా ఉండటం మానేశాడు, ఇంటి పట్టున ఉండటం మానేశాడు. భార్యాభర్తల మధ్య ఐక్యత తగ్గిపోయింది. ఇద్దరు క్లోజ్గా ఉండటం కూడా పోయింది. సరదాగా ఉండి ఎన్నో రోజులైపోయింది. ఎప్పుడు చూసినా ఆఫీసు పని, బిజీ. ఎవరో చెప్పినట్టు పెళ్ళైన సంవత్సరం మాత్రమే ఏ మగాడికైనా పెళ్ళాం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ మోజు, మోహం, వ్యామోహం తగ్గిపోతాయి అన్నట్టే తయారయ్యాడు మాధవ్. ఎప్పుడు చూడు బిజీగానే ఉంటాడు. అంతా దాంట్లో పొద్దున్నే లేచి భర్తకి కావలసినవన్నీ అమర్చి పెట్టుద్ది రాధిక. ఆ తర్వాత గబా అతనికి టిఫిన్ తినిపించుద్ది. కావలసినవన్నీ అమర్చి పెట్టి కారు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళాక భోజనం, జ్యూసు, టిఫిన్లు అన్నీ పంపించి తినమని మెసేజ్లు పెట్టుద్ది. భర్త దగ్గర నుంచి ఇప్పుడు మెసేజ్లు లేవు. తను కాల్ చేసినా అతను రిప్లై ఇవ్వడు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వడు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వస్తాడో. ఇప్పుడు బయటికి వెళ్ళడాలు లేవు, సరదాగా కూర్చొని మాట్లాడుకోవటాలు లేవు, ఇదివరకు ఇట్లా కలిసి తినడాలు లేవు. భర్త వచ్చేంత వరకు ఏ టైం అయినా కళ్ళు కాయలు కాచిపోయేలా తినకుండా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేయకపోయినా, రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు, తినండి అని మెసేజ్ పెట్టుద్దే. వచ్చిన తర్వాత అలసిపోయి వస్తాడు బడలికతో. అతనికి కావలసినవన్నీ మళ్ళీ వేడిగా భోజనం వడ్డించి అలసిపోయి పడుకున్న భర్త ఎప్పుడైనా సరదాగా ఉండాలంటే ఇదివరకు రోజులో టైమే తెలిసేది కాదు. విసుగు పుట్టి ఓర్పు, ఓపిక నశించిపోయేన్నిసార్లు క్లోజ్గా ఉండేవాళ్ళు. నీరసం వచ్చేసేది తనకి. అలాంటిది ఇప్పుడు నెలకో, 2 నెలలకో, 3
3 నెలలకో, అది తను పీరియడ్స్లో లేకపోతేనో, అదే అతను మూడ్లో ఉంటేనో ఎప్పుడో ఒకసారి మీద చెయ్యేస్తాడు. ఇక నీ కష్టమా, బాధ, సుఖమా, దుఃఖమా ఇలాంటి మాటలన్నీ ఇద్దరి మధ్య అసలు లేకుండానే పోయినాయి. ఎంతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, కానీ వచ్చి రాగానే మళ్ళీ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటాడు. దాంతో ఇలా కాలం గడిచిపోతుంటే ఇక కొడుకు కోడల్ని పట్టించుకోవట్లేదని ఇదివరకిట్లాగా బయటికి తీసుకెళ్తాలు, ట్రిప్పులకి వెళ్తాలు, వీళ్ళిద్దరి మధ్య సరదాలు అవన్నీ తగ్గాయని వాడికి దీని మీద మోజు తీరిపోయింది అనుకున్న అమ్మా నాన్నలు మెల్లగా రాధికని సాధించడం మొదలుపెట్టారు. ఎక్కడైనా అత్త మొదలు పెట్టుద్ది, మామ ఇక బాధ్యతలన్నీ కొడుకు అప్పచెప్పేసి రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చుంటూ కోడల్ని గంటకి 5-6 సార్లు కాఫీలు తెమ్మని, టీలు తెమ్మని, కాళ్ళు పట్టమని, న్యూస్ పేపర్ ఎత్తుకురమ్మని, ఫ్యాన్ స్విచ్ చేయమని, ఏసీ స్విచ్ చేయమని, జ్యూసులు తెమ్మనమని, వచ్చే వాళ్ళందరికీ తనతో పాటు రిటైర్ అయిన ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళతో బొమ్మని చూసి చేసుకొచ్చామని, దీని బాబు పావలా కట్నం ఇవ్వలేదని అలా పెళ్లిలో కనపడే మరి ఏం మత్తు పెట్టిందో ఏం మందు జల్లిందో కానీ వాడి కళ్ళకి ఇదొక రంభలా కనపడింది. రాజు మెచ్చిందే రంభ కాబట్టి ఇంటికి వచ్చాక దీన్ని తప్ప చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు. దాంతో ఆ వెధవకిచ్చి దీన్ని చెయ్యక తప్పింది కాదు, మా కర్మ, ఏం చేద్దాం, కోటీశ్వర్ల అమ్మాయి ఏంటికి పెద్ద కోడలుగా రావలసిందని రోజు ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళని, ఈ అమ్మాయిని హీనం చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు మామ. ఇక అత్త అంతకుముందు 10 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. మెల్లగా ఒక్కొక్కళ్ళు తగ్గుతూ 4 పనివాళ్ళకు వచ్చారు. ఆ 4లో కూడా ఒకళ్ళు వాచ్మెను, ఒకళ్ళు తోటమాలే. ఇక ఉన్న 2లో కూడా ఒకళ్ళేమో అంట్లు తోమేవాళ్ళు, ఒకళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. ఇక అత్త మెల్లగా, కానీ కట్నం తీసుకురాలేదు, కానీ నువ్వు చేసేదేమీ లేదుగా, కొంపలో తిని కూర్చోవటం తప్ప ఖాళీగా వెళ్ళి ఇల్లు ఉడ్చేసేయి, వెళ్ళి తడిగుడ్డ పెట్టేయి, వెళ్ళి డస్టింగ్ చేయి, ఏ మూల కొంచెం డస్ట్ ఉన్నా కూడా నాకు, మీ మామగారికి, పిల్లలకి అసలు పడదు, మాకు వెంటనే ఎలర్జీలు వచ్చేస్తాయి అనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పని మనిషిలా అమ్మాయితో పనులు చేయించడం, వెళ్ళి బెడ్షీట్లు దులుపు, వెళ్ళి మా గదిలో అవి చేయి ఇవి చేయి అని చేయించడం. ఇక మరిది దృష్టిలో ఆ అమ్మాయి వదిన, తల్లి తర్వాత తల్లి లాంటిది, ఇలాంటి గౌరవాలు ఏమీ ఉండవు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్లతో పాటు అన్న పెళ్ళాం కూడా ఉన్నట్టు ఆ అమ్మాయిని వదిన అని కూడా పిలవడం. ఏయ్ ఎట్రా, వెళ్ళి జ్యూస్ పట్రా, ఏయ్ ఎట్రా, నా ఫ్రెండ్స్ వస్తారు, ఈ మెనూ రెడీ చేసుంచు, ఏయ్ ఎట్రా, నా షూస్ పాలిష్ చేసుంచు, ఇలా మాట్లాడతాడు మరిదే. ఇక ఆడపడుచుల విషయాలకు వస్తే కోటీశ్వర్ల ఇళ్ళకి కోడళ్ళగా వెళ్ళారు. ఆయన రోజు పుట్టింటికి రావాల్సిందే. వచ్చిన వాళ్ళు అది వాళ్ళ పుట్టిల్లు, అది వాళ్ళ స్వవిషయం, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ విషయాలు మాట్లాడుకోవచ్చేమో, అది తనకు అనవసరమైన విషయం. కానీ వచ్చిన వాళ్ళు కూర్చొని నువ్వేంటో, మా తమ్ముడికి పెళ్ళానివేంటో, మేం చేసుకున్న కర్మేంటో, నేను మా ఆడపడుచుని చేసుకుంటాడు అనుకున్నాను, కోట్ల కొద్దీ కట్నం వచ్చేదే, నేను అసలు మా ఫ్రెండు చెల్లెల్ని చేసుకుంటాడు అనుకున్నాను, అలాంటిది ఈ దిక్కుమాలిన దాన్ని చేసుకొని వచ్చాడు, ఏంటో వెధవనస అని మాకు హెయిర్ ప్యాక్ పెట్టు, మెహందీలు పెట్టు, ఫేస్ ప్యాక్ పెట్టు, వెళ్ళేటప్పటికి ఈ వండుంచు, మా మొగుళ్ళు లంచులకు వస్తారు, ఈ ప్రిపేర్ చే అని ఒకవైపున వాళ్ళ అమ్మాయిని హీనంగా చూడటం. ఇక అత్త అయితే గనక, కానీ కట్నం తెచ్చే దిక్కు లేదు, కానీ వీటికేం తక్కువ కాదు, పైగా పౌరుషాలు ఒకటి మీ బ్రతుకులకే, వెధవ బ్రతుకని వెధవ బ్రతుకో, నువ్వు ఇది వండితే మీ మామయ్యకి ఇష్టం, వెళ్ళి వండు, నా కోసం ఇది చేయి, అలాగే ఈ రోజున ఫలానా వాళ్ళు నా ఫ్రెండ్స్ మహిళా మండలి నుంచి భోజనానికి వస్తున్నారు, కానీ వాళ్ళ కోసం ఈ ప్రిపేర్ చేయించి ఉంచు అనే వాళ్ళందరూ వస్తే వాళ్ళందరి ముందు ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేయటం, ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళని చులకనగా హీనంగా తీసేసి మాట్లాడటం, ఇక నానా మాటలు ఆ అమ్మాయిని గురించి హేళనగా మాట్లాడటం, ఓవర్ నైట్లో కోటీశ్వర్ల కోడలు అయిపోవటం. ఎలా అడిగితే శ్రీమతి రాధికా మాధవ్ గారు మీకు చక్కగా టిప్స్ చెప్తారు, కనుక్కోరాదా అనే అత్త హేళన చేయటం, గేలి చేయటం, కనపడకుండా వీప్ మీద తట్టినట్టు త్వరగా కానీ అన్నట్టుగా, రావాలి అని పిలిచినట్టుగా ఉంగరం వేళ్లతో టపీమని మొట్టికాయలు వేయటం, వీప్ మీద తట్టినట్టుగా దెబ్బలు వేసి చేయి చేసుకోవటం కూడా మొదలుపెట్టిందే.
ఈ విషయాలన్నీ భర్తకి చెబుదామనుకుంటే ఇంట్లో విషయాలన్నీ అలసిపోయి వచ్చినా నాకు చెప్తావేంటి, హాల్లో విషయాలు బెడ్రూమ్లోకి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోవటమేనా నా పని, నువ్వేమైనా ఆఫీస్కి వస్తావా, కాంట్రాక్ట్ చూస్తావా, నువ్వేమైనా డీలర్స్తో డీలింగ్స్ మాట్లాడతావా, నువ్వేమైనా కాంపిటీటర్స్తో విభేదాలు రాకుండా చూడగలవా, టెండర్ల విషయాలు చూసుకోగలవా, నేనెంత నలిగిపోతున్నానో అర్థం చేసుకోకుండా ఏంటి అసహ్యంగా ఇంటికి రాగానే మీ నాన్నలా, తమ్ముడలా, అక్కలిలా, అమ్మిలా అనే ఆడోళ్ళ విషయాలు ఇల్లన్న తర్వాత నువ్వు మేనేజ్ చేసుకోవాలి కానీ ప్రతిదీ నాకు చెప్పకు నస అని లేచి వెళ్ళిపోయేవాడు మాధవ్. ఇలా కాలం గడిచిపోతూ కళ్ళల్లో నీళ్లతో అయిపోయింది జీవితం. ఒకవైపున పుట్టింటి వాళ్ళకి చెప్పుకుందామా, వాళ్ళు తట్టుకోలేరు సరికదా, అక్కడికి ఒకసారి చెప్పి చూసిందే. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే దానిలో ఏముందిలేమ్మా, అబ్బాయి ఏమైనా నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, పోనీ వాళ్ళేమైనా నిన్ను ఆరళ్ళు పెడుతున్నారా, వాళ్ళన్నమాట నిజమేగా, మేము కట్న కానుకలు ఇవ్వలేకపోయాము, మనం కోటీశ్వరులం కాదు, ఆ అబ్బాయే నువ్వు నచ్చావని చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఇష్టం లేని కోడలివే, సర్దుకుపోతేనే సంసారాలు, ఇప్పుడు వాళ్ళ ఆకాశమంతా ఉన్నోళ్ళు, మనం భూమి మీద నడిసే మనుషులు, అన్ని సుఖాలు కావాలనుకున్నప్పుడు ఒదిగిపోవాలి తల్లే. సెంట్రలైజ్ ఏసీ ఇళ్లల్లో ఉంటున్నావు, కారుల్లో తిరుగుతున్నావు, నగలేసుకుంటున్నావు, బట్టలు కట్టుకుంటున్నావు, ఇంటి పెద్ద కోడలుగా నీకే బాధ్యత తప్పుద్ది చెప్పు, అబ్బాయి ఏమన్నా నిన్ను కొట్టేవాడో తిట్టేవాడో అయితే అనుకోవాలి, పిల్లలు పుడితే మనసు మారి మామూలు అవుతారమ్మా, మగాళ్ళు ఏదో ఇక అప్పుడప్పుడే అప్పచెప్పిన బాధ్యతలు కదా, ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని తలమునకలు అవుతున్నట్టున్నాడని పుట్టింటి వాళ్ళు చెప్పారు. సబబే అనిపించింది. దాంతో ఈలోపు ఇక ఇటు చూస్తే అప్పటికే ఆడపడుచులు పురుళ్ళకు వచ్చారు. ఆడపడుచులు పురుళ్ళకి రావడం ఏమో కానీ పొద్దస్తమానం వాళ్ళకి సేవలు చేసే ఆ అమ్మాయి నడుము విరిగిపోయి మనిషి ఆల్మోస్ట్ స్కెలిటన్లా తయారైపోయింది రాధిక. ఆ తర్వాత చెరుకిద్దరిని కానీ 2 సంవత్సరాల్లో అత్తారిళ్ళకి వాళ్ళెళ్ళేపాటికి ఆ అమ్మాయి ఆయువు కుంగిపోయింది. ఆ తర్వాత ఇటు మరిదికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి కడుపుతో ఉంది. పుట్టింటి వాళ్ళు సీమంతం చేస్తామంటే మా స్థాయికి స్తోమతికి మీరు చేయలేరని, పోనీ వాళ్ళు సీమంతం చేయాలి కదా, అబ్బాయి పెళ్ళి, ఈ అమ్మాయికి సీమంతం చేసే టైము ఒకటే, పెళ్ళి ముఖ్యం కానీ సీమంతం కాదు కదా అని సీమంతాలు ఆపేశారు రాధికకే. అంత పొట్ట వేసుకొని ఇంటి పని వంట పని చూసుకోవాల్సిందే, పైగా మరిది పెళ్ళి ఏర్పాట్లు ఒకటి బోనస్. ఇక పేరుకే ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, పేరుకే తనకు నచ్చిందేదో తనే వండుకోవాలి, తనకు నచ్చిందే తన బిడ్డ కోసం తనే తినాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, డ్రైవర్ని తీసుకుని తనే వెళ్ళి రావాలి, భర్త తోడు రాడు, ఇంట్లో వాళ్ళెవరూ పట్టించుకోరు, తన ఆరోగ్యం గురించి తనే మందులు మింగాలి. ఇక ఇలా ఇంతెత్తు పొట్టేసుకొని మరిది పెళ్ళిలో అటు ఇటు తిరుగుతూ మొత్తానికి మరిదికి పెళ్ళైపోయింది. పురిటికి వెళతానంటే నువ్వు వెళితే ఎలా కుదురుద్ది, ఇప్పుడే చిన్నోడికి పెళ్ళై ఉంటే ఇక్కడ బాధ్యతలు అవన్నీ ఎవడు చూసుకుంటాడో, నాకు అసలే రిటైర్మెంట్ తీసేసుకుంటే నాకు ఒంట్లో బాగోపోతే ఇంటి పెద్ద కోడలుగా నీ బాధ్యతలు అయితే అవన్నీ అనే పుట్టింటికి పంపలేదు. ఆ తర్వాత పురిటి నొప్పులు వస్తే తనే అంబులెన్స్కి ఫోన్ చేసుకొని వెళ్ళిందే. వెళ్ళాక మొగుడు డెలివరీ అయ్యాక తెలిసి అందరితో పాటే ఒక ప్రేక్షకుడుగా హాస్పిటల్కి వచ్చాడు. ఇక బాబు పుట్టాడని తెలిసి చిచ్చి బుజ్జి అనే ఆ పోలికలు వాళ్ళై ఈ పోలికలు వేళ్ళై అనే ఒక 10 నిమిషాలు ఉండి టేక్ కేర్ అని ఒక మాట తనకి చెప్పేసి వెళ్ళిపోయాడు. పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తామంటే ఏం అక్కర్లేదులే, మా ఇంటికే వచ్చుద్దని అక్కడికి తీసుకెళ్ళి ఒక్క నెల 15 రోజులు 45 రోజులు అత్త రెస్ట్ ఇచ్చి మళ్ళీ డ్యూటీ ఎక్కిచ్చేసింది రాధికనే. ఇక ఆ తర్వాత మళ్ళీ వెంటనే రెండో ప్రెగ్నెన్సీ ఇటు తోడుకోడలు కడుపుతో ఉందే. తన కడుపును చూసుకుంటూ ఒకవైపున తోటికోడల కడుపును కూడా తనే చూసుకోవాల్సి వచ్చింది. తోడుకోళ్ళకి వేవిళ్ళు ఎత్తిపోస్తూ తోడుకోళ్ళకి కావలసినవన్నీ వండి పెడుతూ నైట్ క్రేవింగ్స్ వస్తే అవి చూసుకుంటూ తోడుకోడల్ని హాస్పిటల్కి మరి తీసుకొస్తాడు. వాళ్ళు ఆ టైంలో కూడా ట్రిప్పులకి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. కనీసం ఆడపడుచులు అర్థం చేసుకోలేదు, అత్త అర్థం చేసుకోలేదంటే తోడుకోళ్ళు ఈ ఇంటికి కోడలుగా వచ్చింది కదా, తనైనా అర్థం చేసుకుంటుందంటే కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చాననే అహంకారంతో రాధికనే
ఎట్రావే, అదే ఇదే వస్తే ఏమే అని కాస్త కూడా మర్యాద ఇవ్వకుండా చాలా హీనం చేసి మాట్లాడేసేది తోడుకోడలు. ఆ తర్వాత తోడుకోడలు డెలివరీ, తన డెలివరీ అటు ఇటుగా ఒకేసారి అయ్యిందే. తన ఇద్దరు పిల్లలతో పాటు తోడుకోడలు బేబీని కూడా వాళ్ళు క్లోజ్గా ఉండటానికే పుట్టిన బేబీ అడ్డని రాధిక మీదే వదిలేస్తే ముగ్గురిని తనే చూసుకునేది. వెంటనే మళ్ళీ తోడుకోడలికి ఇంకో ప్రెగ్నెన్సీ, ఇంకో డెలివరీ, ఇలా నలుగురు పిల్లల బాధ్యతలు తనవే. ఇలా పెళ్లి జరిగి కూడా సంవత్సరాల కాలం గడిచిపోయే 7 సంవత్సరాల కాలం దగ్గరలో పడబోతోంది. ఇంకో 2-3 నెలల్లో మనిషి అలిసిపోయింది, విసిగి వేసారిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే పెళ్ళైన సంవత్సరం తప్ప జీవితంలో ఏమీ మిగల్లా. పిల్లాడు కూడాను పాపకి అప్పుడే 3 సంవత్సరాల వయసు వచ్చేసింది, బాబుకి 4 ఏళ్ల వయసు వచ్చింది. స్కూలుకు కూడా వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఎవరికీ తనంటే విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. తను అనేది అసలు ఒకటి ఉందనే విలువ గుర్తింపే లేదు. ఆ ఇంట్లో టీవీ ఉంది, సోఫా ఉంది, ఆ ఇంట్లో తలుపులున్నాయి, కిటికీలున్నాయి, గోడలున్నాయి, తను ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తను కదిలేటటువంటి ఒక జీవి, ఒక ప్రాణి, అంతకు మించి ఏ విలువ లేదు తనకే. ప్రాణం విసుకట కలిగిపోయిందే. సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్ళే పర్మిషన్ ఉంటుంది. అలా పుట్టింటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని. వెళ్తే ఇక చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చి నీకేం లేమ్మా, ఏ హారమన్నా, వ్రతమన్నా, ఏ పార్టీలన్నా, ఫంక్షన్లన్నా కోటీశ్వర్లు కదా, ధూమ్ధామ్గా చేసుకుంటారు. ఎంతే నువ్వు కట్టుకున్న చీర, ఒక 50,000 ఉంటుందా, ఎంత నువ్వు వేసుకున్న నగ, ఓ 25 లక్షలు ఉంటుందా అని చుట్టుపక్కల వాళ్ళు అవి చూస్తున్నాడే తప్ప ఆ అమ్మాయి మనసు లోతుల్లో ఉన్నటువంటి బాధని గ్రహించలేరు. అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పుకొని వాళ్ళని వీళ్ళని కూడా పలచన చేసే తత్వం తంద కాదు. కాబట్టి భరిస్తూ మళ్ళీ వెళ్ళిపోయింది అత్తగారింటికి. ఒక రోజున సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంటికి కావలసినవన్నీ తీసుకొని వస్తుంటే తన స్నేహితురాలు కరుణ కనిపించింది. చాలా కాలం తర్వాత కనిపించిందని కరుణని తీసుకొని అలా వెళ్ళి బేకరీలో కూర్చుంది రాధిక. ఏంటి రాధి విశేషాలు, ఎలా ఉన్నావు? నీకేలే, నిన్ను అడగకూడదేమో ఎలా ఉన్నావు అనే విషయం. చక్కగా పెళ్లిలోనే చూసి నీ మీద ముచ్చటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు పగలు రాత్రి వదలట్లేదేమో. పెళ్ళై ఇన్నేళ్ళైనా మేమెవరం గుర్తుకు రాలేదు కదో. చక్కగా ఆణిముత్యాల్లాంటి 2 పిల్లలు, కోటీశ్వర్ల ఇంటి కోడలు అయ్యావు. కట్టిన చీర కట్టకుండా, వేసిన నగలు వేయకుండా హాయిగా బాగా చూసుకుంటారంటగా మీ అత్తమామలు కూడా, మీ ఆడపడుచులు, మీ మరిది కూడా. మీ వారు అసలు వదలట్లేదా ఏంటే, మా అందరినీ మర్చిపోయావా అని ఆ అమ్మాయి చాలా ఆప్యాయంగా పలకరించింది రాధికనే. నా సంగతి ఏమోలే కానీ నువ్వెలా ఉన్నావే కరుణ అని అడిగింది రాధిక. నాకేమైందిరా, ఉన్నంతలో నేను జాబ్ చేస్తున్నాను. నాకు నువ్వంటే పీజీ చేయలేదు, నేను పీజీ చేశాను కదా. ఇక ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంది. మా ఆయనది సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు ఒక 80,000 రూపాయలు వస్తాయి. అయితే నన్ను ఆయన ఆఫీసులో చూసి ఇష్టపడ్డారు. వేరే క్యాస్ట్లేననుకో, కాకపోతే ఆయనేమి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. మా ఇంటికే వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా అడిగి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. నీకు తెలుసుగా మేము బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమని పెళ్లి ఖర్చులు కూడా అత్తమామలే పెట్టుకున్నారు. అత్తగారే నాకు కాస్త గోల్డ్ అది కూడా పెట్టారు. మా వారు ఎక్కడ ఇబ్బంది పడతారో అద్దెళ్లల్లో ఉండని మామగారు ఎటు ఈయన వాటాకి రావలసిన 2 ఎకరాల పొలం ఉంది. దానిలోనే 1 ఎకరం అమ్మి అపార్ట్మెంట్లో పిల్లలు అయితే మనం మాత్రమే ఉండటానికి పనికొస్తాయని ఒక ల్యాండ్ కొని దాంట్లో మేము ఉండటానికి పైన ఒక అంతస్తు వేయించి కింద 4 పోర్షన్లు రేపు పిల్లలు పుడితే ఫ్యూచర్లో ఉంటాయని రెంట్లకు ఇచ్చుకోమని కట్టించి కారు కొనిచ్చారే. మా ఆయన సంపాదించే ప్రతి రూపాయి నాకు ఖర్చు పెట్టాలనే చూస్తాడు. నేనంటే చాలా ఇష్టం, నాతో బోలెడంత టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. ఒక భర్త భార్యకి ఇవ్వగలిగిన నిజమైన గిఫ్ట్ అతని వాల్యుబుల్ టైమే అని నమ్ముతాడు ఆయన.
ఒక్కడే బాబు నాకు. ఇంకా పిల్లల్ని కంటే ఎక్కడ పురిటి నొప్పులు పడలేనేమోనని పిల్లలు కూడా వద్దనుకున్నామే. బాబు ఫ్యూచర్ గురించి భయమేమి లేదు. ఎకరం పొలం ఉంది మామగారికే. అదే మాకే వస్తుంది. ఎటు అది మా వాటానే. అది ఎలా లేదన్నా ఇప్పుడు ఒక 2 CR దాకా ఉందే. ఫ్యూచర్లో వాళ్ళకి అది సరిపోద్ది. మా రిటైర్మెంట్ గురించి బాధ లేదు. మ్యూచువల్ చేస్తున్నారు ఆయన. ఇలా సాగిపోతోంది జీవితం అని చెప్పుకొచ్చిందే ఆ అమ్మాయి. నీ జీవితంలో ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందం కూడా నా బ్రతుకులో లేదులే అనేస్తే, ఏమైంది రాధే అని అడిగితే, ఏమీ లేదు, నా బ్రతుకు నీ బ్రతుకులా లేదులేరా. అప్పుడు అనుకున్నాం గుర్తుందా, డిగ్రీ చేయాలి, PG చేయాలి, జాబ్ చేయాలని ఏవేవో. ఆ తర్వాత ఇలా వీళ్ళ సంబంధం వచ్చి ఇలా జరిగిందే. ఆ తర్వాత ఇప్పటికి పెళ్ళయి ఇంకొక 3 నెలల్లో 7 ఏళ్ళు రాబోతున్నాయి. 1 సంవత్సరం జీవితం అంతా బాగానే ఉందే. ఎందుకో తర్వాత మాత్రం నా బ్రతుకు అలా లేదు. నీకో విషయం తెలుసా, నా తర్వాత పుట్టింది మా చెల్లెలు శ్వేత. అది మాత్రం డిగ్రీ PG కంప్లీట్ చేసింది. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుందే. దానికి సేమ్ గవర్నమెంట్ జాబ్ అతనే భర్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాని లైఫ్ అతనితో చాలా హ్యాపీగా ఉంది. దానికో పాప. అందరి బ్రతుకులు ఒకేలా ఉండవుగా. అంటే ఎందుకు కోరుకుంటున్నావు రాధిక? నీ ప్రాబ్లం ఇదని, ఇలా ఉంటే కుదరదనే, ఇంట్లో ఇలా జరుగుతుందని నీ హస్బెండ్ ముందు వాయిస్ రేస్ చేసి ఎందుకు చెప్పట్లేదో? చెప్తే అతను డబ్బున్నవాడు. ఒకవేళ నన్ను వదిలేసి విడాకులు ఇచ్చి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే పిల్లల్ని తీసుకొని వీధిలో నుంచొని నేను చదివిన డిగ్రీకే అమ్మా నాన్నల పరువు తీసి ఎలా బ్రతకాలో అర్థం కాక, ఇక నీ ఇష్టమే, నేను చెప్పాల్సింది చెప్పాను. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళు చేసే తప్పులు తెలిసేలా జీవిత భాగస్వామిగా చెప్పే హక్కు మనకుందే. మనలో ఏ తప్పు లేనప్పుడు, వాళ్ళ కుటుంబం సరైనది కానప్పుడు, వాళ్ళ కుటుంబం వల్ల మనం హింసలు భరిస్తూ అనుభవిస్తూ పడుండాలని ఎక్కడా లేదో. మనం విషయాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఏం జరుగుద్దనేదే ఆలోచించాలి. ఇది నీ పర్సనల్ విషయం, నాకు చెప్పే రైట్ లేదు, కానీ చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టమని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఈలోగా 3 నెలల్లో వీళ్ళది 7వ పెళ్లి రోజు వచ్చింది. ఆ రోజు అందంగా అలంకరించుకుంది రాధిక. ఒక పెళ్లి రోజుకు మాత్రమే తను అలా రెడీ అవుద్దని ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఎవరూ విష్ చేయలేదు. భర్త నా ఒక్కరోజు ఇంట్లో ఉండమని అడిగింది. తెల్లారేపాటికి ఆ విషయం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తరువాత భర్త వస్తే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ కూర్చుంది. లోపలికి తీసుకెళ్ళి తన బాధ, తన గోడు వెళ్ళబోసుకొని చెప్పుకోవాలనే. ఎప్పుడో అర్ధరాత్రికి వచ్చాడో. వచ్చేసరికి ఆ అమ్మాయిలో సహనం చచ్చిపోయింది. కోపం కట్టలు తెంచుకుంది. దాంతో, ఓ ఐఎమ్ సారీ, ఈరోజు మన మ్యారేజ్ యానివర్సరీ కదో అనేసరికి లేచి నుంచొని, అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మాధవ్ అని అడిగితే, ఏమైంది నీకు అన్నాడు. అనేసరికి ఇంట్లో వాళ్ళంతా లైట్లేసి ఎవరి గదుల్లోంచి వాళ్ళు బయటకు వచ్చి అలా నుంచోనే, అత్త గొంతు తగ్గించు, రేస్ చేయకు అనేపాటికి, ఆపండి ఇంకా చాలే, కానీ నేను పెళ్లిలో చూడగానే నీకు నచ్చానన్నావు. అంటే కేవలం ఆకర్షణ వల్లే నన్ను పెళ్లి చేసుకున్నావా? తాళితో తప్ప నేను నీకు లొంగననే. నా శరీరం మీద మోజు నీకు 1 సంవత్సరం మాత్రమే ఉందా అనేసరికి మగవాడిగా అహంకారం దెబ్బతిన్న మాధవ్, పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెయ్యెత్తబోతే, నాకు చెయ్యుంది మాధవ్, నేను ఎత్తగలను. ప్రేమించానన్నావు. ప్రేమంటే ఇదేనా? ఎన్నెన్నో కబుర్లు చెప్పావు, ఒక్కటి నిలబెట్టుకున్నావా? పిల్లల్ని నేను కడుపుతో ఉన్నప్పుడు నువ్వు నాతో ఉండాలని ఉండేది. సీమంతం చేయిస్తావనుకున్నాను. నువ్వు నేను డెలివరీ అయ్యేటప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్తావనుకున్నాను. పిల్లలు ఏ కార్యంలోనూ పక్కన ఉండేది లేదు. నువ్వు మాత్రమే బిజినెస్ చేస్తున్నావా? ఆ బిజినెస్లో సగం నీ తమ్ముడిది కూడా కదో. నీ తమ్ముడు భార్యతో అలాగే ఉంటున్నాడా? ఈ ఇంట్లో నేను ఎన్ని నరకాలు అనుభవిస్తున్నానో తెలుసా? మీ అమ్మ నన్ను ఏమంటదో తెలుసా? పరాయింటికి వెళ్ళిన మీ అక్కలో, ఇంట్లోనే ఉండే మీ నాన్న, మీ తమ్ముడు, నీ మరదలు నన్ను ఎంత హీనంగా చూస్తున్నారో తెలుసా? నేనేం తప్పు చేశాననే? భర్తే విలువివ్వని ఒక ఆడదానికి సమాజం విలువివ్వదన్నట్టుగా ఉంది ఈ ఇంటి పరిస్థితి. నీ వల్లేగా నేను వీళ్ళందరికీ చులకనైపోయాను. ఇంకా నేను ఈ నరకాలు భరించలేను మాధవ్. ఒకటి, నువ్వు మారాలే. మన బ్రతుకు గురించి, మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికే నా జీవితంలో పెళ్ళయ్యాక 1 సంవత్సరమే నీతో ఉన్నాను నేను. మిగతా 6 సంవత్సరాలు ఒంటరిగానే బ్రతుకుతున్నాను. ఆ సంవత్సర కాలం నువ్వు నాతో అంత క్లోజ్గా ఉండే తర్వాత ఇలా ఉంటూ ఒక మెసేజ్ ఉండదు, ఫోన్ ఉండదు, తిన్నావా తినలేదా అని అడగవు.
మనం బయటికి వెళ్ళి ఎన్ని రోజులైందే, కలిసి కాఫీ తాగి ఎన్ని రోజులైందే, సరదాగా కూర్చొని మాట్లాడుకొని కలిసి భోంచేసి ఎన్నాళ్ళైందే, మనము సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళైందే, పిల్లలతో నువ్వు ఆడుకొని ఎన్నాళ్ళైందే. నేనేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. నువ్వు నాతో నవ్వుతూ 5 నిమిషాలు మాట్లాడినా చాలనుకుంటున్నాను. భార్యకిచ్చే విలువ ఇదేనా మాధవ్? ఇక ఈ నరకం, ఈ హింస నేను తట్టుకోలేనని ఆ అమ్మాయి పెట్టాబేడ సర్దుకొని వీళ్ళు నీ పిల్లలు నువ్వే చూసుకో అనే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకి ముందు బాధ అనిపించినా ఇంట్లో వాళ్ళందరూ పోతే పోయింది, పేడా పోద్ది, విడాకులు పారి దరిద్రం వదిలిపోద్ది, ఇంకో దాన్ని చూసి చేసుకోమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రతి క్షణం భార్య గుర్తుకు రావటం మొదలయ్యింది. నిజంగానే 1 సంవత్సరం పాటే పరస్పర ఆకర్షణ భార్యాభర్తల మధ్య ఉండకూడదు, అది తప్పు. తను ప్రాస్టిట్యూషన్ చేశానా అని అడిగింది. తను కూడా అలాగే బిహేవ్ చేశాడు కదూ. ఆమెతో ఆమె మనసు అర్థం చేసుకోలేదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పక్కన ఉండాల్సిన తను బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయాడు. తనకు మాత్రమే పట్టిందా? రేపొద్దున తనకి తన తమ్ముడికి నాన్న ఎంత కష్టపడ్డా ఇచ్చేది చెరో సగమే. మరి తనకు మాత్రమే ఎందుకు? భార్య కూడా టైం ఇవ్వనంత బిజీ తను అయిపోవటం. పిల్లలతో తను ఆడుకొని నిజంగానే ఎన్నాళ్ళైందే, వాళ్ళ మంచి చెళ్ళు పట్టించుకొని ఎన్నాళ్ళైందే. భార్య పెళ్ళైన కొత్తల్లో సన్నగా ఉండేది, ఇప్పుడు ఐడియల్ వెయిట్ కన్నా తగ్గిపోయిందే. అంటే ఎంత ఇంటి చాకిరి చేస్తోంది. వీళ్ళందరూ ఎన్ని మాటలు అంటున్నారో. అసలు తను పట్టించుకుంటున్నాడా? తిన్నావా తినలేదా అని అడుగుతున్నాడా? ఆమెను దగ్గరికి తీసుకుంటున్నాడా? ప్రేమగా పలకరించి ఎంతకాలమైంది? ఇదేనా తన మనసు అర్థం చేసుకోవటం? ఆ రోజు నచ్చిందే. తనలో ఏ సౌమ్యత చూసి తను చేసుకున్నాడో, ఏ సహనం ఓర్పు చూసి తను చేసుకున్నాడో అది చచ్చిపోయేలా తనే బిహేవ్ చేశాడో అని ఆఫీస్కి వెళ్తే కనీసం క్యారియర్ పంపిన దిక్కు లేదు. తిన్నావా తినలేదా అని అడిగినవాడు లేడు. భార్య ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టకపోయినా పర్లేదండి, తినండి. సార్ మేడం జ్యూస్ పంపారు, సార్ మేడం మీకోసం అవి పంపారు ఈ పంపారని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పనివాళ్ళు. ఇవాళ పస్తున్నా పట్టించుకునేవాళ్ళు లేడు. పిల్లలకి తల్లి వెళ్ళిపోయిందనే దిగులతో జ్వరాలు వచ్చినాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళరా అన్నారే కానీ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసి పట్టించుకోలేదు. కానీ భార్య ఉండగా అన్ని బాధ్యతలు చూసుకునేదే. ఒక మగాడికి తన చుట్టూ ఎంతమంది ఉన్నా భార్య ఎప్పుడూ కాలేరు వాళ్ళు అనే విషయం చాలా త్వరలోనే తెలుసుకున్నాడు మాధవ్. తిరిగి వస్తుందని చూశాడు. రాధిక కోసం ఆమెమి పుట్టింటికి వెళ్ళలేదు. చిన్న ఉద్యోగం చూసుకొని ఒక గది తీసుకొని అక్కడ ఉండటం మొదలుపెట్టిందే. ఇక ఆమెను వదిలి ఉండలేకపోయాడు. తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఒక్క రోజులో ఆమె ఆచూకీ కనుక్కున్నాడు. ఆమెకి క్షమాపణ చెప్పాడు. నువ్వు లేందే నేను లేనని తెలుసుకోలేకపోయాను. పురుషాహంకారంతో అందరిలాగానే తప్పు చేశాను. పెళ్ళైన సంవత్సరం మాత్రమే ఒక భార్య మీద ఆకర్షణ, మోజు, వ్యామోహం ఉన్నట్టు బిహేవ్ చేశాను. మన పిల్లలు నేను నువ్వు లేనిది బ్రతకలేం, నన్ను క్షమించరా అనే పాటికి ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా నుంచుంది. ఇంటికి తీసుకొచ్చి నాన్న నా భార్య ఈ ఇంటికి పని మనిషి కాదు, వంట మనిషి కాదు, నా పిల్లల్ని నా భార్యని తీసుకొని నేను వేరు కాపురం పెట్టుకుంటాను. నా ఆస్తిలో వాటా నాకు పంచిచ్చేయమంటే ఇవ్వటానికి వీల్లేదంటే నేను కేసు పెట్టి కోర్టుకు వెళ్తానని కూర్చున్నాడు మాధవ్. దాంతో ఆ అబ్బాయి వాటా ఆ అబ్బాయికి పంచి ఇచ్చేశారు. తర్వాత తన బిజినెస్ వరకు వేరు చేసుకొని అమ్మేసి తను కొత్త బిజినెస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య, తన బిడ్డలు, తన జీవితం, తన సంసారం అంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇక ఏ అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవట్లా. సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళి అత్తమామలకి అమ్మా నాన్నలకి కనపడి వస్తున్నారు. అంతవరకే ఉంటేనే జీవితాలు బాగుంటాయి అనిపించిందే. తన భార్య లేనప్పుడు ఎవరు తన భార్యనే తల్లి, తండ్రి, అక్కలు, తమ్ముడు వెళ్ళి వదిన్ని తీసుకురా అని కానీ, తన భార్యని తెచ్చుకోమని కానీ పెద్దోళ్ళుగా ఏదో చిన్నది మాట అనుకున్నారు. వెళ్ళి కలిసిపోండని కానీ ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు లేరు. అర్థం చేసుకున్నాడు మంచి చెడుకి భేదంతాను. మన చుట్టూ ఎంతమంది ఉన్నా చచ్చిందాకా కడదాకా తోడుగా నడిచేది మనతో మన భార్య. అమ్మకి నాన్నున్నాడు, అక్కలకి బావలున్నారు, తమ్ముడికి మరదలుందే. మరి తనకి తన పిల్లలకి పట్టించుకున్న నాథుడే లేడు. పైగా మేమేమైనా చేసుకోమన్నామా మిమ్మల్ని అలాగా అన్నవాళ్లే. దాంతోనే ఇక ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకడం మంచిదే. అమ్మా నాన్నలుగా వాళ్ళు రూపాయి పరంగా జాగ్రత్త చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తుల గురించి వాళ్ళు జాగ్రత్త పడే ఉన్నారు. అత్తమామల్ని వెళ్ళి పలకరించి రావటం, తన పిల్లల్ని చదివించుకోవటం, భార్యని పిల్లల్ని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళి రావటం, భార్య కోసం విలువైనదే
అనుకున్న ఒకానొక రోజున ఆ టైమే ఇవ్వలేకపోయాను అనుకున్న టైం ఆమె కోసం ఇవ్వటం, ఆమెతో సరదాగా కబుర్లు చెప్పటం, కాఫీ తాగటం, టైం స్పెండ్ చేయటం, పెళ్ళాం పిల్లలతో సరదాగా గడపటం ఇదే నిజమైన ఆనందమనే తెలుసుకున్నాడు మాధవ్. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రే సాయి లలిత గారు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.